శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్యం నరత్యం నరోత్తం దేవీ వ్యాసం తత్తో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం బుక్ 2 పార్ట్ 2 అన్నమాట. ఇప్పుడు ఎపిసోడ్ 61 చెప్పుకోవాలి. 60లో ఏం చెప్పుకున్నామంటే పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 14లోను నీవే సమస్త ప్రపంచములకు సృష్టించేవాడవు ఇట్లు అనేక విధములు సృష్టించి ఇంద్రజిముడు సాష్టాంగముగా నమస్కరించాను. అక్కడలాగా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 61. ఓ జగన్నాథ, అనాథ బంధు, చీకట్లో మటిస్తున్నట్టు సంసార సముద్రంలో పడి ఉన్నట్టు నన్ను కాపాడము. నారదులు ఇట్లు పలికాం. నారాయణ, జయ జయ తరించుడు, జయ జయ తరించుటకు వీరు లేని సముద్రమును దాటించువాడా, సనకుడు, సనాతనుడు, సనాతనుడు ఉన్న యోగులచే ఎల్లప్పుడూ చింతింపబడు దివ్యతత్వము కలవాడా, లోకములకు సుఖమును కల్పించి ఉపకారం చేసి నమస్కరింపబడువాడా, నీ లీలచే కోట్లాది బ్రహ్మ, శివ, ఇంద్ర, మరుత్, అశ్విని, సాధ్య, సిద్ధ దేవతాగణములచే నమస్కరింపబడువాడా, జ్ఞానముచే గోచరము కానివాడా, నీకు నమస్కారం నమస్కారం చేయమనిట్లు చెప్పాను. మిగిలిన రాజులు, వేద పండితులు, మునులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, విద్వాంసులు, వైశ్యులు బలునితో కూడిన స్వామిని సూక్తములచే, పురాణములచే, కవితలచే యథాశక్తి స్తుతించిరి. పిమ్మట ఇంద్రజిమ్నుడు ఎట్టి కల్మషము లేని పురోహితునితో స్వామికి అన్ని ఉపచారములతో పూజ చేయుటకు ఆదేశించెను. తర్వాత తానే నారదుని ఆదేశంపై స్వామి 4 రూపములను మంత్రములతో పూజించెను. బలభద్రుని ద్వాదశాక్షరితో పూజించెను. ఏ సూక్తముచే ధ్రువుడు స్వామికి సంతోషము కలిగించి ఉత్తమోత్తమకు స్థానమును పొందెను, వేదముల ప్రసిద్ధమైన పవిత్రమైన ఆ సూక్తం చేతనాశక్తి కొలది రాజు స్వామిని అర్చించాను. దేవీ సూక్తంచే సుభద్రను, సౌదర్శన సూక్తంచే సుదర్శన చక్రమును తన విభవము కొలది భక్తితో పూజించాను. అశ్వమేధ యాగమునకు అంగముగా కోట్లాది ఆవులను అలంకరించి దక్షిణతో కలిపి దానమిచ్చను. వాటి గిట్టల తాకిడి వలన ఒక పెద్ద గొయ్యి ఏర్పడను. అది దానమిచ్చినప్పుడు వదిలిన నీటిచే నిండి ఒక తీర్థమయ్యను. ఆ తీర్థమునందు స్నానం చేసి పితరులకు, దేవతలకు యథావిధిగా తర్పణలు ఇచ్చిన మానవుడు 1000 అశ్వమేధములు చేసిన ఫలమును ఎట్టి సందేహం లేక పొందును. ఆ సరస్సుకు ఇంద్రజిమ్నము అను పేరు ఆ రాజు వల్ల కలిగాను. ఈ తీర్థము కంటే శ్రేష్టమైన తీర్థం మరి ఒకటి లేదు. పిమ్మట రాజు ప్రాసాదము నిర్మింప మొదలుపెట్టిన. శుభమగు కాలము నక్షత్రమును దైవజ్ఞులు నిర్ణయింపగా సుముహూర్తమున నారదాది బ్రాహ్మణులను ముఖ్యులను పూజించను. వారు స్వస్తి వాచకములను ఆశీర్వాదములను పలుకగా రరాజు ప్రాసాదము నిర్మించే స్థలమునందు జగన్నాథుని తలుచుకుని అర్ఘ్యమును ఇచ్చెను. ఆచంద్రతారకముగా ఆ స్థానమున్నట్లు ఆ స్థానం ఉన్నట్లు భూమిని ప్రార్థించి వాసుయోగం నిర్వహించి శిల్పులను పూజించాను. పెక్కు దేశం నుండి శ్రేష్టముకు రాళ్లను తెప్పించాను. పిమ్మట సభయందు రాజు ఆనందముతో ఇట్లు పలికెను. 18 ద్వీపముల నుండి నేను నా పౌరుషముచే ఏది సంపాదించుతునో అదంతయో స్వామి ప్రాసాదము నిర్మించుటకు వెచ్చించుతూ ఉంటిని. జయత్రయాత్ర చేయుటకు నేను పడిన శ్రమ అంతయు సఫలమైనది. ఆర్జించినదంతయు స్వామి కొరకే వెచ్చించుటకు కంటే వేరు భాగ్యం ఏమి కలదు. ఎవరిని పూజించి బ్రహ్మత్వమును పొందెను, రుద్రుడు మహేశ్వరత్వమును, ఇంద్రుడు ముల్లోకాధిపత్యమును పొందెను, ఆ జగన్నాథుని పూజించును. 3 విధములకు పాపమును జయించి సాంగోపాంగముగా కృష్ణుని అర్చించెను. ఈ క్షేత్రము స్వామి శరీర రూపమైనది. స్వామి ఇతర అహంకారములు పొంది ఆవిర్భవించుతుండను, అంతర్ధానమవుతుండను, కానీ ఇతర ఎల్లప్పుడూ ఉండును.
ఇచ్చట రూపమును దాల్చిన జగన్నాథుని సేవించినచో ధర్మాది చతుర్వర్గమును సులభముగా పొందును. మిక్కిలి కష్టముచే శ్రమచే రాజ్యమునందు సాధించిన అభివృద్ధి అంతయు స్వామి దయచేతనే సిద్ధించినది. అదంతయు ఇప్పుడు సఫలమైనది. సమస్త మాకు భూమండలం నుండి కొని వచ్చిన పూజాద్రవ్యములచే అర్చించి ఎప్పుడు కర్మపరిపాకమును పొందుదునో అప్పుడు నా సామ్రాజ్యార్థ సఫలమగును. పాపములన్నీ నశించి సమస్త ఉపచారములు చేయనతో సంపద వల్ల లాభమేమి? స్వామికి అలంకారములు సాధింపనితో నా పౌరుషం వలన ప్రయోజనమేమి? పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 15 జైమిని ఇట్లు చెప్పాను. అని ఇట్లు జైమినిట్టు చెప్పినని రాజర్షికు ఇంద్రజిమ్నుడు వలకగా ఋగ్వేద పారంగతుడు వేదాంత విజ్ఞానము తెలిసిన వాడు ఒక బ్రాహ్మణుడు ఇట్లు పలికాను. ఓ రాజా, నీవు చాలా అదృష్టవంతుడు. నీ వలన స్వామి దారుమూర్తిగా ఇచ్చట అవతరించినాడు. ఆత్మను తెలుసుకోనని వారికి ముక్తి దుర్లభమని వేదములు చెప్పుతున్నవి. కానీ సముద్ర జలంపై తేలి వచ్చిన ఈ దారు సామాన్యమైనది కాదు. దీన్ని ఆరాధించినతో దుర్లభమగు ముక్తి సులభమగు చూడది. బ్రహ్మజ్ఞానమునకు నిధియగు నారదుడే చెప్పిన కదా. దీన్ని ఆరాధించినతో దుర్లభమగు ముక్తి సులభమగుతున్నది. బ్రహ్మజ్ఞానముకు నిధియగు నారదుడే చెప్పిన కదా. వేదాంత వచనముల కట్టే స్వామిని వివరించి చెప్పగలిగినవి పేరు లేవు. ఈ దారుమయ అవతారము కూడా వేదమునందు ప్రసిద్ధమై ఉండవలయును. ఈ అర్చారూపముల ప్రకాశమును గురించి వేదము వివరించినది. ఈ అర్చారూపము ప్రశస్తమైనది. మంచి పనికే ఇచ్చట ఏర్పరచబడినది. భారతవర్షమందలి మానవులు పాపములు నశించిన వారు వారి ముక్తి కొరకు స్వామియే ఇచ్చట ఆవిర్భవించను. అందున ఓఢదేశం ఉత్తమోత్తమైనది. ఇచ్చట ఉన్నవారు తమ చర్మచక్షువులతో బ్రహ్మరూపియగు స్వామిని చూడగలుగుతున్నారు. ఇచ్చట చిన్మయుడవు స్వామి ఎటువంటి సంశయం లేని ముక్తిని వేదముల మొదలు ఏ ఉపాయములు లేక ఇచ్చుతున్నాడు. ఎప్పుడు స్వామిని చూచినా అప్పుడే చండాలుడు మొదలుకొని అందరకు ముక్తి కలుగును. ఓ మహానుభావ, నీవు నీ బలపరాక్రమంతో ఇచ్చటనే నివసింపము. విద్వాంసులలో ఉత్తముడవు భక్తుడవు నీవు స్వామిని సాంగోపాంగముగా అర్చింపు. జైమిని ఇట్లు చెప్పాను. బ్రాహ్మణుడు చెప్పింది విని నారదుడు మిక్కిలి ఆనందించను. వేదసారం తెలిసిన ఇతరు చెప్పి చక్కగా ఉన్నది. బ్రహ్మ ఇది తెలియను, అతడే నాకు దీన్ని గురించి చెప్పాను. బ్రహ్మకి తెలుసును అంటే అతడే నాకు దీన్ని గురించి చెప్పాను. ఆ ఆజ్ఞ మేరకు నీ కోరికకు తగినట్లుగా అంతయు జరిగినది. కనుక నీవు స్వామిని అర్చింపుము. నేను బ్రహ్మ వద్దకు వెళ్ళేదను. జరిగిన అంతయు చెప్పి స్వామి ప్రత్యక్షముగుట తెలిపేదను. నీవు చాలా సంపదను వినియోగించి ప్రాసాదము నిర్మింపము. ఆ ప్రాసాదమందు నరసింహుని ప్రతిష్ఠించి ముక్తిని పొందుదువు. జైమిని ఇట్లు చెప్పాను. అది విని రాజు నారదునితో ఇట్లను, నేను కూడా మీతో బ్రహ్మ వద్దకు వచ్చేదను. ఆ బ్రహ్మకు ప్రాసాద నిర్మాణం గురించి స్వామి ప్రతిష్టను గూర్చి విన్నవించి అతడి సన్నిధిలో స్థాపనోత్సవము జరిపెదను. బ్రహ్మలోకము నుండి స్వయముగా వచ్చే భగవంతుని ప్రసాదమునందు మహోత్సవం చేయవలేను కదా. కనుక నన్ను కూడా బ్రహ్మ వద్దకు తీసుకువెళ్ళుము. ఈ ప్రసాదమునందు గర్భ ప్రతిష్ఠ జరుగునంత వరకు వేచి ఉండుము. అది పూర్తయిన వెంబట ఇద్దరము కలిసి వెళ్ళుదుము అని పలికి రాజు శిల్పశాస్త్రమునందు నైపుణ్యము కలవారిని రాళ్ళు పగలగొట్టడం ఎందు కలిపి నిర్మించలేందు నేర్పలైన వారిని సత్కారములచే దానములచే సత్కరించాను. అది క్రమముగా దినదినమునకు ఆ ప్రసాదము త్వరగా కట్టబడుతుండను. భారతవర్షమునందు ఒప్పందముపై పనిచేయ వారందరూ ఇంద్రాజ్యములని ఆజ్ఞపై నియమింపబడిరి. ఒక్కొక్కరుగా నియమింపబడినను పరస్పర సమన్వయంతో పనిచేస్తుండేది. వారు పనిచేస్తుండగా గొప్ప శబ్దం వెలువడి ఆకాశమునందు వ్యాపించి దిక్కులను నింపివేసెను.
రాజు శ్రద్ధ వలన, భక్తి వలన, సాత్విక స్వభావం వలన దయ కలిగిన సంపదలను పుష్కలముగా కలిగించుతూ ఉండెను. కొన్ని ప్రదేశంలో బంగారం, పెక్కు రత్నములు ఉజ్వలముగా ఉండడం, పిడుగులు పోవట, పగిలిపోవటం ఉన్న వాటిని నివారించటకై యథోచితముగా శిల్పశాస్త్రంలో చెప్పినట్లు మండులను ఏర్పరచెను. ప్రాసాదమును నిర్మించడానికి కావలసిన సామగ్రిని, మిక్కిలి వెల కలిగిన వస్తువులను ప్రయత్నం చేసి అతడ చేర్పించను. భగవంతుని పదకమలములపై ఈ రాజు కల శ్రద్ధ అపూర్వము. లోకోత్తరములకు కర్మలు చేయుట చూస్తూ ఉన్నాం. 1000 అశ్వమేధములను స్వామి సంతోషములకు చేసిన వారు లేరు. ఇట్లు చేయుట ఇతర రాజులకు శక్యము కాదు. 1000 అశ్వమేధములను చేయుట గురించి పూర్వము చూడలేదు, వినలేదు. ముల్లోకమునందలి వారు ఈ యాగమునకు వచ్చి ముల్లోకమునందు నివసించే వారికి మనస్సునందు కూడా కనిపించని ఈ ప్రసాదము రాజు నిర్మించను. నారదుడే సహాయంగా ఉన్నాడలా ఏది దుర్లభము. అప్పుడు ప్రాసాదము నిర్మించడం పూర్తిగాగా మునీశ్వరులకు నారదునితో రాజు ఇట్లనను: దేవతలకు రాక్షసులకు కూడా శక్యము కానిది, నాకు సాధ్యమైనది సాక్షాత్తుగా విష్ణువే అద్వైత ఉపాసనచే సంతసించి అశరీరవాణిగా ఈ ప్రసాదమును నిర్మించుటకు ఆజ్ఞాపించను అని పలికి నారదులకు నమస్కరించను. నారదుడు రాజును లేవనెత్తి సమ్మానించి, ఓ రాజా, నిజమునకు నీకు నాకు భేదము లేదు. జగన్నాథుడిచ్చట ఆవిర్భవించినను లేకపోయినను నీవు ఏ ప్రతినిధులను అర్చిస్తూనే ఉండుము. ఈ ప్రతినిధులను నీవు ఇప్పటికీ జీవన్ముక్తుడవు. స్వామి పదకమ్మలపై నీ మనస్సు అనన్యమైన భక్తిచే లగ్నమై ఉన్నంత వరకు వేరేమి కావాలను? నీవు భక్తిచే సాధించితివి కనుక ఇంతకు మించి నీవు ఆలోచించవలసిన పని లేదు. ఓ రాజా, ఈ భూమిపై చిరకాలము జీవించి జగన్నాథుని అనేక ఉపచారములతో మహోత్సవములతో సేవింపు బ్రహ్మను చూడగోరి నీవు స్వామి వద్దకు వెళ్ళు. భగవంతుడే స్వయముగా నీ కోరిక తీర్చును. ఈ ప్రసాదమును ప్రదర్శించే సమయమునకు సప్తర్షులతో కూడి నేను కూడా వచ్చేదను. అప్పుడు మనమిద్దరము ఎట్టి కల్మషములు లేని బ్రహ్మలోకములకు వెళ్ళదము. నీకంటే బ్రహ్మలోకమును పొందుటకు అర్హుడెవరు అని నారదుడు పలికి ఆకాశమునకు ఎగిరిపోయాను. ఇంక నెక్స్ట్ ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.